హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోడైతే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇట్లా మన వ్యూ ఉంటుంది. మనం మార్నింగ్ వీడియోలో మనం బయింగ్ ఇన్ డిప్ అనేది అనుకోవడం జరిగింది. డిప్లో ఏది బై చేసిన ప్రాఫిట్ మనకి ఛాన్సెస్ ఉందని చెప్పాను. అదేవిధంగా ఎవరైతే డిప్లో బై చేశారో దాన్ని అయితే వాళ్ళైతే ప్రాఫిట్ వాళ్ళు ఉన్నారు, లేదైతే హైలో ఎవరైతే బై చేశారో వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం అయితే ప్రతి ఇండికేటర్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఇవి ఇది రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్కి అయితే చూద్దాం. మనమైతే ఇక్కడ ఈ రేంజ్ ఇక్కడ దీనికి పైన ఓపెన్ అయితే చూసారు కదా, ఇది పైన ఓపెన్ ఇది దీన్ని టచ్ కాకుండా పైన ఓపెన్ అయితే మాత్రమే పైకి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ఇక్కడ దీన్ని అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ మనకైతే రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ దాకైతే పుట్టు డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇక్కడైతే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి దీనికి ఇటు సైడ్ బ్రేక్ అయితే తీస్తే ఇటు ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఈరోజు మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్ ఉందో లాస్ ఉందో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏది ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఫర్దర్ నెక్స్ట్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇండికేటర్ ఇక సీజనాలిటీ అని చెప్పేసి ఇండికేటర్ మాత్రం ఇది బేటా వర్షన్ న్యూ ఇండికేటర్ ఇది. దీన్ని అయితే యాక్టివేషన్ అయితే చేస్తాం. ఇక సెట్టింగ్ అయితే చేంజ్ చేద్దాం. సెట్టింగ్ చేంజ్ చేసి ఫర్దర్గా వీడిని అయితే మనం అయితే చూద్దాం. ఇవనేది షో చేంజ్ ఆఫ్ వర్స్ ఇది తీసేద్దాం. ఇది తీసేది ఇప్పుడైతే చూద్దాం. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, చూసారా, అది చూసేది కంప్లీట్గా అయింది. తర్వాత ఇవి ఈ రెండింటిది షో పర్సెంటేజ్ ఆఫ్ పాజిటివ్ ఈ రెండు తీసేద్దాం. ఈ రకంగా మాత్రం ఉంది. అసలు ఏంది దీంతో అయితే మీరు ట్రేడింగ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఇది డిఫరెంట్ అండి ఇండికేటర్ మాత్రం అందు గురించి వీరు ఏ రకంగా అని చెప్పేసి సరే నెక్స్ట్ తర చూద్దాం. దీంతో అయితే మనం కంప్లీట్గా ఇవైతే అవాయిడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది చూపిస్తుంది. దీన్ని అనేది మనం పర్సెంటేజ్ అయితే ఇక్కడ అయినా కూడా ఇక్కడికి మనం అనేది ఈ రేంజ్కి మాత్రం మార్కెట్ వస్తుందని ఇండికేటర్ మాత్రం చూస్తుంది. సరే ఫర్దర్గా ఒక్కొక్కదాన్ని మనం చూసేద్దాం. ఒకదాన్ని యాడ్ చేసి లేదు ఇది లేదు తర్వాత అసలు ఏమవుతుంది. ఒక్కదాన్ని ఇక్కడ యాడ్ చేసిన కొద్ది అయితే డిఫరెంట్గా వస్తుంది. ఓకే, ఇవన్నీ యాక్టివేట్ అయిన తర్వాత కంప్లీట్గా మాత్రం వాటి యొక్క పర్సెంటేజ్లు మాత్రం డిఫరెంట్స్గా అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంది ఓకే, ఇదండి. దీని గురించి అయితే ఇండికేటర్ గురించి ఏమంటుకుంటున్నా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇది గందరగోళంగా ఉంది. చూద్దాం దీంతో అయితే స్టైల్ చూద్దాం. ఇక్కడ వీటి మాత్రం చేంజ్ చేసి అయితే చూద్దాం. లైన్ కాకుండా ఇట్లా ఏది అంటే దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ గురించి అయితే నాకైతే పెద్ద యూజ్ అయితే ఏం లేదనేది నేనే పర్సనల్ ఒపీనియన్. ఈ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నా లేదని కామెంట్ అయితే చేయండి. ఓకే, వీటైతే కొన్ని బాక్సెస్ మాత్రం రిమూవ్ చేసి అయితే ఫర్దర్గా ఏమవుతుందని చూద్దాం. ఏం చేసినా ఎలా చేసినా దీంతో అయితే మనకైతే పెద్ద యూజ్ అయితే నేనకైతే ఏమైతే అనిపించట్లేదు. ఇక్కడ ఏమవుతుంది గందరగోళంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఫర్దర్ ఇండికేటర్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ అయితే మనం అయితే వీడియో చేస్తాం. ఏదైతే బెటర్ ఇండికేటర్ టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటిని కన్ఫర్మ్ చేసి వాటితోటి మన వ్యూ అనేది కన్ఫర్మ్ చేసుకుని ట్రేడింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది తెలుసుకోండి. ప్రతిరోజు అయితే మన వ్యూ అయితే ఉంటుంది. దాని ప్రకారం తెలుసుకోండి. ప్రతిరోజు ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. మన వ్యూని కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రేడింగ్ చేద్దాం. ముందే మనం మార్కెట్ ఓపెన్ కాకముందే మన వ్యూని కన్ఫర్మ్ చేసి దాని తరగా చేస్తే మాత్రం ఓకే బెటర్ ప్రాబబిలిటీ ఉండే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎగ్జాక్ట్లీ 225 నుంచి మళ్ళీ 310 కి